హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలా మంది జాతకపరంగా సర్పదోషం, కాలసర్పదోషం, అదేవిధంగా నాగదోషంతో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి గురువుగారిని అడిగి మీ జాతకం తెలుసుకుని ఏమన్నా దోషాలుంటే పరిహారం తెలుసుకోవచ్చండి. ఒకవేళ కాల్ కలవడం లేదు, బిజీగా ఉంది అని అనుకున్నా, లేదా గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలవాలి అని అనుకున్నా, మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఫోన్లో అయినా మాట్లాడచ్చు, లేదా డైరెక్ట్గా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారి పీఠం ఉందండి. సో అక్కడికి వెళ్ళి ఆఫీస్లోని గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. మరొక విశేషం ఏంటంటే, చాలా సందర్భాల్లో ప్రతి నెల ప్రతి విశేషమైనటువంటి మాసంలోనూ ఒక చక్కనైనటువంటి పర్వదినం రోజున ప్రేక్షకుల చాలామంది అడుగుతున్న మేర నాగప్రతిష్టకు సంబంధించి సహస్ర నాగప్రతిష్ట కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నారు గురువుగారు. అదేవిధంగా మృత్యుంజయ హోమము, శని హోమము, శూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాలు అనేవి పెడుతూ ఉన్నారండి. ఎవరైనా గనక సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నా, ఈ హోమాల్లో పాల్గొని జాతకపరంగా ఉండేటువంటి దోషాలని నివృత్తి చేసుకోవాలి అనుకున్నా, పక్కన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి. కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు గురుగారు. అయితే ఈసారి జూలై 14వ తారీఖున మళ్ళీ మీరు సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమాన్ని పెడుతున్నారు. ఆ పర్వదినం తాలూకా విశేషం ఏంటి గురుగారు? ఆ రోజున ఇంకా ఏ ఏ ఆధ్యాత్మిక క్రతువులు జరగబోతున్నాయి? తప్పనిసరిగా అమ్మా, ఈ నెల 14వ తారీఖు ఆదివారం అయిందమ్మా. ఆ రోజున విశేషమైన ముహూర్తం. ఆ రోజున 14వ తారీఖు ఆదివారం అష్టమ తిథి వచ్చింది. దాంతోపాటు ఆదివారం స్వాతి నక్షత్రం అయింది. స్వాతి నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. 14వ తారీఖున ఆ రోజున మన పీఠంలో ప్రతి నెల చేసినట్లుగానే శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష హోమాలతో పాటు శూలిని దుర్గా, లక్ష్మీ నృసింహ సహిత సుదర్శన హోమం, దాంతోపాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అన్నీ కలిపి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఏకకాలంలో చేసేవాళ్ళు ఎవరు లేరు. కేవలం మన పీఠంలోనే చేయబడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ప్రక్రియ ఇది. అలంకారం చేయడానికి ఒక 5 గంటలు పడుతుంది. ఇది ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠకి ఏర్పాట్లకే. తర్వాత మరి క్రతువు మాత్రం కనీసం ఒక 5 గంటల సేపు కార్యక్రమం సమయం పడుతుంది. అంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎవరైనా అంత రిస్క్ ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే ఇంత అవసరమా అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి సహజంగా. కాబట్టి మన పీఠంలోనే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1995 అండి. ఆగస్టు 14 అండి. టైం అండి? టైము 1 గంట అండి. మధ్యాహ్నమా, ఉదయమా? మధ్యాహ్నం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బాబుదండి. బాబు పేరు? ప్రవీణ్ అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి అదండి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం ఎలా ఉంటుంది అని. పేరేంటి? వ్యాపారం గురించి. ప్రవీణ్ అమ్మా. ప్రవీణ్. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. ఎప్పుడైనా సరే ఏలినాటి సమయంలో, శని సమయంలో ఖచ్చితంగా కొత్త వ్యాపారాలు కానీ ఏదో చేద్దాం, ఏదో అద్భుతం చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే శని సమయంలోనే ప్రతి వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం అనేది ఇప్పుడు పనికిరాదు మీ వాడికి. నా లెక్క ప్రకారం కనీసం ఇక్కడి నుంచి 5 ఏళ్ల తర్వాత చేస్తే బాగుంటుందమ్మా. ఈ లోపల ఏది చేసినా కూడా ఖచ్చితంగా 100% నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం చేయొద్దని చెప్పండి. ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే శనికి రుద్రహోమం ఇవన్నీ చేయమనండి. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమాలతో పాటు శనేశ్వర హోమం కూడా చేస్తే నష్టం అనేది కొంత తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గురుగారు. మీకు ఇంకా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అమ్మా. ఒకవేళ పాల్గొనాలి హోమాల్లో అనుకుంటే కనుక ఆ నెంబర్కి సంప్రదించి గోత్రనామాలు నమోదు చేయించుకోండి. అయితే గురుగారు, అందరికీ జాతకం తెలియదు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు కావచ్చు, అసలు పుట్టిన తేదీలు ఇవేమి గుర్తుండవు, తెలియదు. అలాంటప్పుడు ఎటువంటి ప్రభావాల్ని బట్టి వీళ్ళు శని దోషంతో కావచ్చు, లేదా జీవితంలో నాగదోషంతో కావచ్చు, కాలసర్ప దోషంతో కావచ్చు వీళ్ళు బాధపడుతున్నారు అని వాళ్లకు వాళ్ళు తెలుసుకునే సందర్భాలు ఏ ఉంటాయి? సహజంగా
శని వస్తున్నప్పుడే మనకు కొంత లేనిపోని కష్టాలు రావడము, చేస్తున్న ఉద్యోగం మానేసి ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో, ఏదో కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్గా చూసుకోవాలి మన సమయం బాగుందా లేదా, రాబోయే కాలం ఎట్లా ఉంది, మరి వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ మనం అడిగారు, మరి అడగడం మంచిదైంది. ఒకవేళ అడగకుండా కనుక ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా 100% నష్టపోతారు ఎవరైనా సరే. ఎందుకంటే గ్రహాలకి ఎవడో అతీతుడు కాదు, అందరూ సమానమే. కాబట్టి శని సమయంలో ప్రతివాడు కూడా నష్టపోవడం కానీ, అప్పటిదాకా జీవితంలో సంపాదించిన మొత్తం నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఆ సమయంలో పోకడపోయే కన్నా ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకొని ఏదో ఉద్యోగం ఏదో తగింది చేసుకుంటూ ముందుకెడితే మళ్ళీ కలిసి వచ్చే సమయంలో ఖచ్చితంగా మళ్ళీ కలిసి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కాలర్ మనం అడిగారు, ఆ అబ్బాయి దాంట్లో వ్యాపారం ఉంది. వ్యాపారం ఉన్న వాళ్ళకి, ఆ యోగం ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, టెంప్ట్ అయిపోతాం సహజంగా, ఇదేదో చేద్దాం, ఏదో రూపాయి సంపాదిద్దాం అనే ఆలోచనతో అప్పో సప్పో చేయడమో, లేదంటే ఆస్తి అమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడమో, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి ఆ ఉన్నది మొత్తం నష్టపోయి అప్పుడు మనకి అర్థమవుతుంది తప్పు చేశాము అనేటువంటిది, అప్పుడు సమయం అర్థమవుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ కూడా శని సమయంలోనే కలుగుతాయి. ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. పైగా చాలామంది భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి. చేస్తున్న ఉద్యోగంలో అకారణంగా ట్రాన్స్ఫర్ అవ్వడమో, లేకపోతే తీసేయడమో, లేకపోతే మనకు నచ్చక మానేయడమో, ఇట్లా తొందరపాటుతనంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, మనకు అర్థం కాదు. ఆ సమయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే నష్టపోకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. తప్పకుండా గురుగారు. అయితే దోష పరిహారం కోసము హోమాది క్రతువులే నిర్వహించాలి అని శాస్త్రం ఎందుకు చెప్తోంది గురుగారు? అంటే ఒక క్షేత్ర సందర్శనం, లేకపోతే ఇంట్లో ఒక పుష్పమో ఫలమో పెడితే ఎందుకు రాదు ఫలితం? అంటే అగ్నిముఖావై దేవతా అని శాస్త్ర వేదం చెప్తుంది. దేవతలు అగ్నిముఖంగానే ఉంటారు. మనకి వేగవంతమైన ఫలితం రావాలి అంటే హోమం చేస్తేనే ఫలితం వస్తుంది. ఒక జపం చేసి, శాస్త్రం ఏం చెప్తుంటే జపం చేస్తే 25% మాత్రమే ఫలితం వస్తుంది, తర్పణ చేస్తే 25% ఫలితం వస్తుంది, మరి దానం చేస్తే 25% ఫలితం వస్తుంది. హోమం చేస్తే ఎందుకు వస్తుంది గురుగారు రిజల్ట్ అనొచ్చు. ఈ కలియుగంలో ఎవరైతే హోమం చేస్తారో చాలా వేగవంతమైన ఫలితం వస్తుంది. త్రేతాయుగం ద్వాపరయుగంలో తపస్సు చేసేవాళ్ళు జపాలకి ఫలితం ఉండేది, ఇప్పుడు చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. జపాలు చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, శ్రద్ధగా చేసేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి మన పీఠంలో అందుకనే ప్రతి నెల హోమాలు ఎందుకు చేస్తున్నామంటే శక్తి ఉన్నవాడు చేయగలుగుతాడు, చేయలేకపోతారు. మరి కొంతమంది ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలని జపాలు చేసాం, ఆ ఫలితం రావట్లేదు గురుగారని ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం హోమం ఎందుకు చేయమంటున్నానంటే హోమం చేసేటప్పుడు స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉండదు, అంతే కదమ్మా. స్వాహ అని వేసేవాడు బ్రాహ్మడు శ్రద్ధగా మంత్రం చెప్తే చేయాలి. మరి యజమాని కూడా కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా అక్కడ పెట్టే పరిస్థితులు ఉంటాయి, ఎందుకంటే డైవర్ట్ కావడానికి వీళ్ళు అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఎప్పుడైతే చేస్తుంటామో మనసు అక్కడ లగ్నం అవుతుంది, చేసేవాడికి చేయించుకునేవాడికి లగ్నం అవుతుంది. పైగా స్వాహ అని ఎప్పుడైతే వేస్తామో ఆ అగ్నిహోత్రుడి భార్య పేరు స్వాహాదేవి. ఆ అమ్మవారు తీసుకెళ్ళి మనం ఏదైతే దేవతకు చేస్తున్నామో ఆ దేవతకు అందిస్తుంది. వేదం చెప్పిన విధంగా సశాస్త్రీయంగా మనం అగ్ని ప్రతిష్టాపన చేస్తాం. అగ్నయే నమః, హుతవః నమః, హుతాశనే నమః, ఇట్లా అష్టదిక్కుల్లో ఆవాహన చేసి వాయువ్యాదాగ్నేయాంతం అంటే నైరుతి మూల నుంచి ఈశాన్య వరకు నెయ్యి వేస్తాం. ఈ మూల నుంచి మనకి ఈ నైరుత్యాది ఈశానాంతం అట్లా ఈ 4 పక్కల నెయ్యి వేసి అగ్నిదేవుడిని ఆవాహన చేస్తాం. స్వాహ అని ఆవాహన చేస్తాం. అప్పుడు అగ్నిదేవత వచ్చి ఆవాహన అవుతుంది. ఆ యొక్క హోమగుండంలో విడిగా 4 రాళ్ళు పెట్టి మంట వేస్తే పొయ్యి అంటాం. ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపనలో ఈ యొక్క చతుష్పాత్ర ప్రయోగం అని వేదం చెప్పింది. ఆ చతుష్పాత్ర ప్రయోగం వేదయుక్తంగా ఎప్పుడైతే చేస్తామో ఆ అగ్నిహోత్రుడు ఆవాహన అవుతాడు. అక్కడికి అమ్మవారు వస్తుంది. ఆ యొక్క మన దేవతలను ఏవైతే ఆవాహన చేస్తామో శనేశ్వర గ్రహ స్వాహ అని శనేశ్వరుని ఆవాహన చేయగానే ఆ శనేశ్వరుడు వచ్చి ఆ యొక్క యాగ ఫలితాన్ని తీసుకొని మనకి ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? గౌతమి అండి. గౌతమి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా అన్నయ్యదండి 1995 ఆగస్ట్ 11 అండి. ఆగస్ట్ 11, 95. టైం అమ్మా? తెల్లవారుజాము 4 గంటల నుంచి 4:30 మధ్యలోనండి. అన్నయ్య పేరేంటి? ప్రేమ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? బ్రహ్మదేవ్ అండి, సామలకోట దగ్గర. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. గురుజీ నమస్తే. గురుజీ నమస్తే. తెల్లారితే 11వ తారీఖా? అవునండి, శుక్రవారం నాడు. 10 రాత్రి తెల్లారితే 11. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అన్నయ్య భవిష్యత్తు ఎలాగుంటుంది పెళ్లి గురించినండి. భవిష్యత్తు అంటే లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం వల్ల ఎవరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా ఇబ్బందులనే వస్తాయి ఖచ్చితంగా. ఒకటి తర్వాత ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నాడా అని చేస్తున్నాడా?
వ్యవసాయం చేస్తున్నాడండి. పెద్ద లాభం ఉంటుంది ఈ మధ్యకాలంలో, అవునా? అంత నష్టమే ఉంటుంది. అవునండి. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉందమ్మా. ఈ శని దోషం వచ్చే నెల మే వరకు ఉంది, వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. అక్కడి నుంచి బాగుంటుంది. పెళ్లి కావాలంటే ఆశ్లేష బలిపూజ నాగప్రతిష్ఠతో పాటు ఈ యొక్క కదలి వివాహం చేయాలి. చేసినప్పుడే ఈ యొక్క లగ్న దోషం వెళ్ళిపోతే మంచి అమ్మాయి వస్తుంది. పెళ్ళైన తర్వాత అనుకూలత అనేది కలుగుతుంది. ఓకేనా? గృహం కట్టుకుంటాడండి. కట్టుకుంటాడు. రాబోయే కాలం బాగుంది. సరే, ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నా పేరు రాఘవేంద్ర మేడం. మీ గురించేనా అండి? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/5/1984 మేడం. టైం అండి? రాత్రి 8:25 మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మహబూబ్ నగర్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, మీతో ఇంతకుముందు కాదు మాట్లాడుకో చిన్న పరిహారం చెప్పారు. అప్పుడు చేసుకున్న ఒక సంబంధం వచ్చింది. అందుకే ఇప్పుడు అడుగు ఎలా ముందుకు అందుకే మీకు కాల్ చేద్దామని చేశాను గురుగారు. ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నీకు కార్యక్రమం చేసుకున్నావు, పెళ్లి ఫిక్స్ చేసుకున్నావా లేదా? ఏం గురుగారు? మరి ఫిక్స్ చేసావా లేదా పెళ్లి అంటున్నా? ఏంటి? పెళ్లి ఫిక్స్ అయిందమ్మా, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పారు కదా. ఇంకేం లేదు, ఇంకా ఏం కాలేదు గురుగారు. అనుకుంటున్నాం కానీ ఇంకా పిల్ల మేము చూసుకోలేదు ఇంకా. మరి చూడండి, ఎప్పుడైనా సరే దోష పరిహారం చేసిన తర్వాత ఒక సంబంధం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు గొంతెమ్మ కోరికలు పెట్టుకొని ఇంకోటి అంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు 84 అంటే నీకు ఆల్మోస్ట్ 40 years వచ్చేసినాయి, అవునా? కాబట్టి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకో. ఒకవేళ అమ్మాయి జాతకం చూడాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో ఈ ఫోన్లో అన్ని చెప్పలేము. ఇప్పుడు నీ జాతకం చూడాలి, అమ్మాయి జాతకం చూడాలి, ఇద్దరి గ్రహపంతన చూడాలి, ఇద్దరికి షష్టాష్టకాలు లేకుండా ఉండాలి, తర్వాత శత్రు దశలు కాకూడదు, సంతానపరమైన దోషాలు ఉండకూడదు. ఇట్లా 7-8 రకాలు చూడాలి. కాబట్టి విడిగా అపాయింట్మెంట్ తీసుకో. మరి అమ్మాయికి బాగుందో లేదో చూసి చెప్తా. లేదంటే నీ దగ్గరలో ఎవరు ఉంటే మంచి వాళ్ళని చూపించుకో. ఓకేనా? ఓకే గురు. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మ అండి. పద్మ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 17వ తారీఖు 11వ నెల 1992. 92 11 17 నవంబర్ 17. టైం అమ్మా? టైము 7-8 ఎప్పుడమ్మా? గంటల 7 నుంచి 8 మధ్యలో. సరే అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పద్మ గారు? పిఠాపురం దగ్గర చిత్రాడండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. పెళ్ళైందా? అదేండి, మా తమ్ముడి గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏంటి తమ్ముడు పేరేంటి? శివగంగాధర్ అండి. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడా, అని పని చేస్తున్నాడా? ఆటో వేస్తాడండి. అమ్మా? ఆటో నడుపుతాడండి. ఓకే. టైం ప్రజెంట్ అయితే బాగాలేదు, అవునా? అవునండి. పైగా కుజదోషం బలంగా ఉందమ్మా. కుజదోషానికి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు. పైగా చెప్పు. ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. ఆ అమ్మాయి పిల్లలు పుట్టాక 2 పిల్లలు పుట్టాక చనిపోయిందండి. అయ్యో. సెకండ్ మ్యారేజ్ చేద్దారని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం కానండి అవ్వట్లేదండి. నేను చెప్పేది అదే, కుటుంబ స్థానంలో కుజుడు నీచపడ్డాడు. కుజుడు నీచపడితే కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం 3 దెబ్బతిన్నట్లే. కుటుంబం దెబ్బతింటుంది, మాట కుదరదు, ఏది చేసినా కాలం కలిసి రాదు. అర్థమైందా? ఇవన్నీ బలమైన దోషాలు. వీటికి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి రాబోయే జీవితం బాగుంటుంది. ఓకేనా? ఇప్పటికైనా చేయించు, చేస్తే బాగుంటుంది. ఓకే అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో ఈ మాటలు బాగా వింటూ ఉన్నాం. రెండవ వివాహం విషయంలో అయినా, లేదంటే మొదటి వివాహం కొన్ని రోజులే అది పెటాకులుగా మారిపోవడం అయినా, ఇటువంటివి ఎలాంటి దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలకు దారితీస్తాయి గురుగారు? ఇవే అమ్మా, ఖచ్చితంగా కుజ దోషము, లేకపోతే లగ్న దోషము, లేదంటే కుజాష్టమ దోషం అనుకుంటూ ఉంటాం మనం. రెగ్యులర్గా చెప్తుండే కుజాష్టమ దోషం కానీ, అష్టమ స్థానంలో శని కానీ, రాహు కానీ, కేతు పడితే ఆడపిల్లలకి మరీ ఇబ్బంది పాపం. అట్లాగే మగపిల్లలకు వచ్చేవాడికి 7వ స్థానంలో కుజుడున్నా, కుటుంబ స్థానంలో 2వ స్థానంలో కుజుడు పడితే కూడా ఖచ్చితంగా 2వ వివాహం కావడం. మరి ఎన్ని రకాల సంబంధాలు చూసి వెతికి పెళ్లి చేసుకుని 100 రకాలు చూసి ఒకటి సెలెక్ట్ చేస్తే కూడా ఒకటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి చూడండి, జాతకం చాలా బాగుంది, కుటుంబ స్థానంలో కుజుడు నీచపడ్డాడు. కాబట్టి ఇటువంటి దోషాలు పరిహారం చేయకుండా మరి తెలిసో తెలియకో కొంతమంది మూర్ఖత్వంగా ఏం కాదని చెప్పి చేసేస్తుంటారు. మరి తర్వాత బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పటికైనా ఇట్లాంటి మార్గాలు కరెక్ట్గా నిర్ణయించి చేస్తే మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా ఉండే. ఎందుకంటే ఇప్పటికి నేను చాలామంది చేయించాను నేను.
కాబట్టి ముందుగా చూసుకొని చేస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. అంటే ముందుగా చేసుకోవడం అంటే గురుగారు చాలా మందికి అవగాహన ఉండదు కదండి. 12 ఏళ్ల వరకు పండితులు చెప్పే మాట బాలారిష్ట దోషాలు అని చెప్తారు. 12 ఏళ్ల తర్వాత ఒక రకంగా జీవితం మలుపు తిరుగుతుంది. అసలు జాతకం అనేది ఎప్పుడు చూపించుకుంటే ఏ స్టేజెస్ లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకు తెలుస్తుంది. అసలు ఏ వయసులోనే మనం జాతకం చూపించుకోవాలి? ఇప్పుడు సహజంగా బాల్యంలో ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, తర్వాత విద్య కావాలి. మొదట్లో పిల్లవాడు జననించి పిల్లవాడు పుట్టగానే జాతక చక్రం వేయించుకోవడం, బాలారిష్టాలు ఉన్నాయా లేవా, ఉంటే అవి ఏ సమయంలో వస్తాయి? ఏ సమయం అంటే కొంతమందికి 5 ఏళ్ల లోపల రావచ్చు, కొంతమంది బాలగ్రహ దోషాలు ఉన్నటువంటి దశలు మధ్యలో రావచ్చు. వస్తే అనారోగ్య సమస్యలు రావడము, దానివల్ల సిక్ అయిపోవడము, ఎడ్యుకేషన్ దెబ్బతింటడం జరుగుతుంది. మరి తర్వాత పెళ్ళి, సపోజు 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అది బాలగ్రహ దోషం. దానివల్ల బాల్యంలో అనారోగ్య సమస్యలు వస్తాయి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, ఈ రకమైన సమస్యలు వస్తాయి బాల్యంలో. మళ్ళీ తర్వాత అది ఎప్పుడు చూపిస్తుందంటే ప్రభావం పెళ్లి మీద చూపిస్తుంది. పెళ్ళి ఎప్పుడు అవసరం? బాల్యంలో పెళ్ళి అవసరం లేదుగా, పెళ్ళి వచ్చినప్పుడే పెళ్ళి అనేది కావాలి మానవుడికి. మరి ఆ పెళ్లి సమయంలో ఈ యొక్క దోషాన్ని బాల్యంలో చేయించి ఎవరంలో వదిలేస్తామంటే కుదరదు. బాల్యంలో చేయించుకోవాలి. మళ్ళీ పెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి ఆ దోషం ఉన్నప్పుడు మరి చెప్పేవాళ్ళు ముందుగా కొంతమంది చెప్పరు. ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పుడు పెళ్లి గురించి ఇప్పుడే చెప్పరుగా, ఏం కూడా చెప్పాలి సహజంగా, ఎవరో చెప్తుంటారు తప్ప ఇప్పుడైతే ఈ దోషం ఉందమ్మా, ఈ దోషాన్ని చేసుకోండి ఆరోగ్యం బాగుంటుందని చెప్తాను తప్ప మీ వాడికి పెళ్ళైనా ఇబ్బందులు వస్తాయని చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు. చెప్పిన వాళ్ళు గుర్తుండకపోవచ్చు ఆ సమయంలో చెప్పింది. కాబట్టి పైగా చెడు అనేది పెన్ను పెట్టి రాయకూడదు. కొంతమంది అంటారు మా జాతకం రాసివ్వండి గురువు గారు, ఎప్పుడు ఏ సమయంలో జరుగుతుందో రాసివ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా పెన్ను పెట్టి ఈ సమయంలో పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత భార్య వదిలేస్తుంది అని రాయకూడదు పెన్నుతో. ఎందుకంటే ఇది పంచమ వేద భవిష్యత్తు, అంటే చెడు ఉచ్చరించడమే దోషం అని చెప్తుంది శాస్త్రం. పైగా మరి బ్రాహ్మడికి కొంత దైవబలం ఉంటుంది, ఉన్నప్పుడు నీకు పెళ్ళి అవుతుందా అని పెళ్ళం వదిలేస్తుందంటే వీడు గబుక్కుని వీడు వాక్కు ఫలించింది అనుకోండి, అది వాడికి అపకారం జరుగుతుంది. కాబట్టి మాటయే ఉచ్చరించకూడదు, దాంతోపాటు పెన్ను పెట్టి రాయకూడదు. కాబట్టి సూచన మాత్రమే చేయడం జరుగుతుంది. మనం రెగ్యులర్గా ఏం చేయమా బాగుంటుందన్నా అంటే దానివల్ల ఇబ్బంది ఉంటుందనే చెప్పడమే ఖచ్చితంగా. కాబట్టి ఈ సూచన అనేది గమనించుకొని కనుక చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? గౌతమి అండి. గౌతమి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1999 జూలై 5 అండి. టైము? సాయంత్రం 7 నుంచి 7:30 మధ్య. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎదురుపాకండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అదే పెళ్ళి అయిందండి, 3 సంవత్సరాలు అయింది, గొడవల్లా విడిపోయామండి. రెండవ వివాహం పని అవుతుందండి. నేను రోజు చెప్తున్నా కదా, అష్టమంలో కనుక రాహు పడితే ఆడపిల్లలకి ఖచ్చితంగా రెండవ పెళ్లి యోగం ఉంటుందని చెప్తున్నా. విన్నావా? ఎప్పుడన్నా లేదా? చూస్తాను గురుగారు. నీ జాతకంలో 8వ స్థానంలో రాహు పడ్డాడు. దీనివల్ల మీ భర్తతో చాలా కష్టాలు ఉంటాయి. ఏమన్నా? అవునండి. చాలా శాడిస్ట్ మైండ్ సెట్, బాగా శాడిస్టా? అవునండి. అనుమానం ఎక్కువండి. అదేమ్మా, అనుమానం అంటే అదే, శాడిజం అంటే అదే కదమ్మా. పైగా కుటుంబ స్థానం జాతకంలో నీచపడింది. పిల్లలు లేరుగమ్మా? పిల్లలు ఉన్నారా? లేరు గురుగారు. పిల్లలు కూడా ఉండరు నీ జాతకంలో. దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది. ఇటు గోడ దెబ్బ, ఇటు చెంప దెబ్బలా ఉంటుంది నీ పరిస్థితి. అర్థమైందమ్మా? నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క అష్టమ మాంగళ్య స్థానానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, దాంతోపాటు ఈ యొక్క 4 హోమాలు చేస్తే నీకు ఒక మార్గం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, అది చేయకుండా నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత బాధపడ్డా మార్గం అనేది దొరకదు. ఓకే అమ్మా? నా రాశి ఏంటి గురుగారు? నీ రాశి మీన రాశి. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. మీరిద్దరు ఎంత కలుద్దామని ప్రయత్నం చేసినా ఇద్దరు కలవడం కష్టం. అవునా? అవునండి. ఒకసారి ఎలాగే గొడవ చేసినా మళ్ళీ అనుమానిస్తున్నాడు. అమ్మాయి, నీ జాతకంలోనే దోషం ఉంది. అర్థమైందని చెప్పేది? సరే గురు. ఎప్పుడైనా సరే ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ముందు పరిహారం చేసుకుంటే, ఒకవేళ ఆయన వల్ల కనుక నీకు మంచి జరిగే యోగం ఉంటే అతనిలో మార్పు రావడం, మళ్ళీ మీ ఇద్దరు కలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇది చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పంచాయతీలు చేసినా అది రిపీట్ అవుతుందే తప్ప ఆ దోషం పరిహారం కానంతకాలం నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావు. ఓకేనా? నేను చెప్పింది చేయమ్మా, బాగుంటుంది. ఓకేనా? పరిహారం చేసుకోండి అమ్మా. చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. గురుగారు ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను అని చెప్పి.
ఇప్పుడు అంతా కూడా ప్రేమ వివాహాల మయం అయిపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో మతాలు చూసుకోవడం లేదు, కులాలు చూసుకోవడం లేదు. అలాంటప్పుడు ఇద్దరు మనసులు ఒకటైనప్పుడు ఇటువంటివేవి పట్టించుకోనప్పుడు కనీసం తల్లిదండ్రులైనా పట్టించుకుంటూ ఉంటారు. వివాహానికి ముందే చూపించుకొని ఫలానా దోషాలు ఉన్నాయి, దీనివల్ల ఈ నష్టం జరగచ్చు అని పండితులు సూచించిన వివాహం చేసుకున్నారే అనుకోండి, లేదా వివాహానికి ముందే పరిహారం చేసుకున్నారనుకోండి, ఆ దోష పరిహార ప్రభావం కనిపిస్తుందా గురుగారు? తప్పకుండా ఖచ్చితంగా 100% కనిపిస్తుందండి. ఎందుకంటే మా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, అతను ఇదే పురోహితంలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. ఆయన మరదలు ఒక అమ్మాయి లెక్చరర్. ఆ అమ్మాయి చాలా ధైర్యశీలి, అసలు దేనికి భయపడేటువంటి పిల్ల కాదు, అటువంటి చాలా గట్టి అమ్మాయి, స్ట్రాంగ్ ఉంటుంది. ఆ అమ్మాయికి అయిన వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్లవాడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, తర్వాత హైపర్ టెన్షన్ ఉంది, సైకోసాడిజం ఉంది, ఫిజికల్గా అన్ఫిట్, 4 రకాల దోషాలు ఉన్నాయి. సరే, ఏ రోజు కూడా పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని టచ్ చేశారు కదా కనీసం. అట్లాగే ఆ అమ్మాయి 3 సంవత్సరాలు అతనితో కలిసి ఉంది. రాత్రిపూట బెడ్రూమ్లో చెంపలు వాయిస్తాడు, 2 కాళ్ళు పట్టుకుంటాడు, ఎవరికి చెప్పొద్దని. ఇట్లా 3 సంవత్సరాలు అమ్మాయి ఇబ్బంది పడింది. అంత ధైర్యం ఉన్నటువంటి పిల్ల ఎవరికి చెప్పకుండా 3 సంవత్సరాలు ఇబ్బంది పడింది. 3 సంవత్సరాల తర్వాత కాలేజీలో ప్రిన్సిపాల్కి చెప్పింది. మరి ఎవరొకళ్ళు షేర్ చేసుకోవాలి కదా తన బాధ. ప్రిన్సిపాల్ చెప్తే ప్రిన్సిపాల్ మా స్నేహితుడు భార్య ఫోన్ చేస్తే మేమిద్దరం కలిసి మాట్లాడదామని చెప్పి వెళ్ళాం. వెళితే వాడు మా మీద కత్తి తీసుకొని పడవడానికి వచ్చాడు డైరెక్ట్. అంటే వాడు సైకోసాడితో మా మీద చూపించాడు. ఇక మేము భయపడి పరిగెత్తడం జరిగింది ఆ రోజున. మరి కత్తి తీసుకొని వస్తే ఎదురొడ్డి పోరాడలేం కదా, వాడు సైకో. చివరికి వాడిని లోపల పెట్టి తలుపేసి బంధించారు వాడిని చివరికి బలవంతాన. తీరా ఎంక్వైరీ చేస్తే వీడికి 4 రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ అమ్మాయితో ఎట్లా సంసారం చేయాలి, డైవర్స్ తీసుకున్న లెవెల్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం, మేమే ఫిక్స్ అయ్యాం డైవర్స్ ఇప్పించేద్దామని. తర్వాత ఈ దోషాలు మొత్తం కూడా దగ్గరుండి పరిహారం చేయించాం. మరి ఆ పిల్లవాడు మారాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు చివరికి వాడు ఉద్యోగం వదిలేసి పౌరోహిత్యం చేస్తున్నాడు. చూడండి, మంచిగా మారాడు, 2 పిల్లలు పుట్టారు, పౌరోహిత్యం చేస్తున్నాడు. అంటే మరి అదే సమస్య మా కళ్ళెదురుగా జరిగింది. మరి మారాడు కదా, మరి మేమే అనుకున్నాం డైవర్స్ ఇప్పిద్దాం, అసలు వీడు అన్ఫిట్, వీడు పనికిరాడు, సంసారాలు పనికిరాడు, వీడితో అసలు కాదు అని మేమే నిర్ణయించుకున్నాం. మరి అటువంటి వాళ్ళం మరి చేసిన తర్వాత మరి కాలక్రమేణా 1 ఇయర్లో మార్పు వచ్చేసింది. మరి మేము డైవర్స్ ఇప్పించాలనుకోని కూడా ఒక ప్రయత్నం చేద్దాం, ఇన్ని తెలిసిన వాళ్ళు ఎందుకని చెప్పి అవన్నీ చేయడం జరిగింది. తర్వాత 2 పిల్లలు పుట్టారు, చక్కగా ఉన్నారు, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు ఆ సంసారం. మరి వాళ్ళు అమెరికాలో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, బాగున్నారు. ఇట్లా ఎంతోమంది చేయించడం జరిగింది, దానివల్ల సత్ఫలితాలు రావడం జరిగింది. ఎన్నో చూసాము, కొన్ని వేల మంది చేయించడం జరిగింది. నేను కాదు, మా గురువు గారు వాళ్ళందరూ వాళ్ళ కాలం నుంచి మేము చూస్తున్నటువంటిది, వాళ్ళు మేము చేసేది కాదు. గురు పరంపరగా ఏదైతే ఉందో, వేదం ఎట్లా చెప్పిందో, ఇంతకుముందు మా పూర్వీకులు మా గురువు గారు వాళ్ళు ఇట్లా చేయించడం వల్ల సత్ఫలితాలు పొందారు. వాళ్ళు అనుసరించిన మార్గాన్ని మేము కూడా అనుసరిస్తూ ఉన్నాం. అట్లా ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. చేసే కార్యక్రమం సక్రమంగా విధానంగా జరగాలి. ఎప్పుడైనా ఎక్కడ ఫలితం రాదంటే వేదంలో కనుక కరెక్ట్గా చెప్పకపోతే, వేదానికి స్వరం ఇంపార్టెంట్. ఎప్పుడైతే సుస్వరంగా మంత్రం చెప్పి చేశామో ఫలితం వస్తుంది. అపస్వరం ఎవరైతే బ్రాహ్మడు చెప్పాడో, అపస్వరం ఉంటే ఫలించదు. నువ్వు రోజు మొత్తం హోమం చేస్తే కూడా అపస్వరం ఉంటే ఫలించదు. చాలామంది వాళ్ళు పుస్తకాలు చూసుకుని మంత్రాలు నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగం అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద సైడ్ ఆదాయం మార్గం వనరుగా పెట్టుకొని పుస్తక పఠనం చేసి కార్యక్రమాలకు వచ్చి చేయించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళని నిందించడం కాదు, కానీ వేదం అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. గురుముఖంగా నేర్చుకుంటే ఒక స్మార్థం నేర్చుకోవాలంటే కనీసం 6 సంవత్సరాలు పడుతుంది. ఏది సశాస్త్రీయంగా 6 సంవత్సరాలు పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 పూట్ల ఆ యొక్క విధానంతో ఒక ఏదైతే నియమంతో నేర్చుకున్నప్పుడే 6 సంవత్సరాలు పడుతుంది. ఒక ఉద్యోగం చేసి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత చేతగాని పరిస్థితుల్లో ఎవరి దగ్గర లేదా పుస్తకం చూసి నేర్చుకొని వచ్చి కార్యక్రమం చేస్తే మరి వాడికి స్వరం వస్తుందా? స్వరం రాదు. పైగా కులానికి ఒక సిద్ధాంతం వచ్చేసాడు కాబట్టి ఎవరి కులాభిమానం వాళ్ళకి ఎక్కువైపోయినాయి. మరి దానివల్ల మనం ఏం చెప్పే పరిస్థితి లేవు, ఎందుకంటే ఎంత కలి ప్రభావం ఎక్కువైంది. కాబట్టి కార్యక్రమం చేయించుకునే వాళ్ళు నా దగ్గర చేయించుకోమని చెప్పట్లేదు. ఎవరి దగ్గర చేయించుకున్నా ఆ బ్రాహ్మణ దగ్గర విషయం ఉందా లేదా, సుస్వరమైన మంత్రం ఉందా లేదా చూస్తే అర్థమైపోతుంది కదమ్మా. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర చక్కగా కార్యక్రమం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. నేను చెప్పేది అయితే అదే.
తప్పకుండా ఒక చిన్న విరామం తర్వాత కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నారు కదండి. ఒకవేళ కాల్ కలవలేదు అనుకుంటే గనక గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ నెంబర్ అయితే మీకు కింద స్క్రోల్ అవుతుంది చూడండి, 905222 నెంబర్ కనిపిస్తోంది కదండి. ఆ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోండి గురుగారిది. లేదా డైరెక్ట్గా కలవాలి అనుకుంటే గనక మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502 ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్లో ఆఫీస్ ఉంటుందండి. అపాయింట్మెంట్ తీసుకొని గురుగారిని చక్కగా మీరు కలిసి మాట్లాడొచ్చు. లేదా ఇప్పటి వరకు అనేక అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడే కాదు, గత కొన్ని నెలలుగా మనకు చాలా విషయాల మీద గురువుగారు అవగాహన కల్పిస్తున్నారు. జాతకంలో పలానా దోషం ఉంది, దానికి నివృత్తి చేసుకోవాలి, నాగదోషం, కాలసర్పదోషం వంటి ఉన్నాయి, సర్పదోషం వంటి వేధిస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం జీవితంలో అనుకునేవారు పరిహార పరంగా ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం రోజున సామూహికంగా హోమాలు కావచ్చు, సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, ప్రతి నెల గురువుగారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో పాల్గొనాలి అనుకున్న మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి ఫోన్ చేసి మీ పేర్లు, గోత్రనామాలు చక్కగా నమోదు చేసుకోండి. ఈ నెల వరకు, జూలై వరకు తీసుకుంటే జూలై 14వ తారీఖు ఆదివారం నాడు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా రుద్ర, మృత్యుంజయ, శూలిని, దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాలు అయితే జరగబోతున్నాయి. పాల్గొనాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే సంప్రదించండి. గురుగారు, నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అమ్మా, మీ పేరమ్మా? మా పేరు వకులారాణి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ప్రతికంఠం గౌతమ్ రాజు, 19వ తారీఖు 5వ నెల 1988. 19/5/88. 5 గంట టైం అమ్మా? 5:05 ఉదయమా సాయంత్రమా? ఉదయం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా కుమారుడు కొడుకు. బాబు పేరు? గౌతమ్ రాజు. గౌతమ్ రాజు. గౌతమ్ రాజు. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పిల్లలు ఉన్నారా మీ అబ్బాయికి? ఎంతమంది సంతానం? వివాహం గురించి బాబు ఇంకా పెళ్ళి కాలేదా? ఓకే ఓకే. కాలేదు. నాగదోషం బలంగా ఉందమ్మా. నాగదోష ప్రభావం వల్లే వివాహం కావట్లేదు. దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. మరి ఎన్నేళ్ళు ఇప్పుడు? వయసు ఎంతో తెలుసా మీ అబ్బాయికి? 88. అంటే 39 ఏళ్ళు వచ్చేసినాయి. 38 ఏళ్ళు 39 వచ్చింది. నాగదోషం సర్పశాప యోగం వల్లే వివాహం లేట్ అవుతుంది. చేయించావనేంతవరకు రెమెడీ చేంజ్ చేయలేదా? చేయించడం గురుగారు. ఏమేం చేయించావు? అదే గుట్టలో చేయించడం. నాగప్రతిష్ఠ చేయాలి. రోజు చెప్తుంటా కదా నేను. నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే సెట్ అవుతుంది మీ అబ్బాయికి పెళ్ళి. చేయకపోతే 47 వరకు ముందుకు పడదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించే సంవత్సరం వెంటనే అయిపోతుంది. ఏమ్మా, ఎప్పుడు కలవాలి గురుగారు మళ్ళీ? మీరు ఎక్కడుంటారు? మేము గుట్టలోనా? మరి ఇక్కడే హైదరాబాదేగా. ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయి. ప్రతిష్ఠ ఎట్లా చేయాలి, దాని వివరాలండి, దాని నియమాలు ఎట్లా పాటించాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది. మా వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం పాటించండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? స్పందన. స్పందన గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మార్చి 29, 1996. మార్చ్ 29, 96. టైం అమ్మా? 1996 అండి. అదేనమ్మా, 1996. టైం చెప్పండి. నైట్ 8 గంటల 10 నిమిషాలు. ఎవరిది జాతకం? నాదే అండి. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. వివాహం గురించి గురుజీ గారు. పెళ్ళి. నీ పేరేంటి? స్పందన. స్పందనా చందనానా? స్పందన. ఓకే, బాగానే ఉంది. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయింది గురుజీ గారు. మంచి పెళ్ళి, మంచి అనుకున్న వివాహం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. మరి ఎవరిని ఇష్టపడలే? లేదు గురుజీ. మంచి అనుకూలం ఎవరు వస్తాడా? మీ ఇబ్బంది ఏం లేదు. ఓకే గురుజీ. ఏమైనా దోషాలు ఉన్నాయా గురుజీ? దోషాలు అంటే పెద్దగా ఏం లేవమ్మా, కాకపోతే భృగుషట్క దోషం ఉంది. శుక్రుడికి హోమం చేయించు ఒకసారి. ఓకేనా? ఓకే, తప్పకుండా గురుగారు. మన పీఠం తరపున జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి గురుగారు అంటే ఎక్కువగా మీరు సామూహికంగా చేయడానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా చేసుకోవడానికి, సామూహికంగా చేయడానికి ఉండేటువంటి తేడా ఏంటండి? అంటే ఒకటమ్మా, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బల పూజ అనేది వీడొక సింగిల్గా చేసుకోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ప్రతి వాళ్ళు చేయలేరు కదా. మరి నాలాంటి వాడు ఎవరికి వాళ్ళు విడిగా చేయాలంటే కూడా కష్టమైన పని. రోజు చేయాలంటే అందరూ సంతానం చేయడం, అవన్నీ తెప్పించడం, ముందు పండితులు, వేద పండితులు దొరకడం కూడా కష్టమే. అవునండి, పైగా మీరు చాలా శాస్త్రబద్ధంగా చేస్తారు. అక్కడ టీవీలో చూస్తుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవునమ్మా. మరి ప్రతిరోజు చేయాలంటే సామాన్య విషయం, చేసేవాడికి కష్టమే,
మరి చేయించుకునే వాళ్ళు కూడా డబ్బుల పరంగా ఇబ్బందులు ఎదురు ప్రతివాడు సామాన్యుడు చేయలేరు. మరి ఈ నాగదోషాలు అనేది సామాన్యంగా ఆల్మోస్ట్ మనకు వచ్చే కాలర్స్లో 80-90% కనపడుతున్నాయి దోషాలు. మనం చూస్తూనే ఉన్నాం ప్రతినిత్యంలో కూడా. మరి వాళ్ళకి సరిగ్గా గైడ్ చేసేవాడు ఎవడు లేడు, చెప్పేవాడు కరెక్ట్గా చెప్పేవాడు లేడు. పైగా ఒకటి ఉంటే ఒకటి చెప్తున్నారు జనాలు కూడా, చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పక ఒకటి ఉంటే ఒకటి చెప్పి, పైగా జనాలు కూడా ఎట్లయిపోయారంటే ఒక 10 రూపాయలతో దోషం వెళ్ళిపోవాలి, ఒక 100 రూపాయలతో గుడికెళ్ళి కొబ్బరికాయలు దేవుడికి ఒక పూలమాల వేస్తే దోషం వెళ్ళిపోవాలి, లేదు దీపం పెడితే దోషం వెళ్ళిపోవాలనే స్థితికి వచ్చేసారు. దానివల్ల నష్టం వాళ్ళకే, మాకేం జరగదు. అంతే కదమ్మా. ఎప్పుడు కూడా పాపాన్ని అంటుకొని ద్రవ్యాన్ని అంటుకొని పాపం ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేటువంటి దోషాలు, ఈ జన్మలో చేసినవి కాదు. మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎన్నో హోమాలు చేసాం, ఎన్నో పూజలు చేసాం, మాకు ఫలితం రావట్లేదు అంటే ఇదంతా పూర్వజన్మ, ఈ జన్మది కాదు, ఇప్పుడు చేసేది నెక్స్ట్ జన్మకు వస్తుంది. అంతే కదా. కాబట్టి దోషానికి ఏదుందో దాని దగ్గర పరిహారం చేసినప్పుడే ఫలితం వస్తుంది తప్ప ఒక దీపం పెడితేనో, ఒక ప్రదక్షిణాలు చేస్తేనో, లేదు సుబ్రహ్మణ్యుడికి ఒక అభిషేకం చేస్తేనో ఫలితాలు రావు. బలమైన దోషాలు ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి క్రియలు చేయాలి. ఇది నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. మరి ఈ కార్యక్రమం పెట్టిన ఉద్దేశం కూడా అందరూ ఎడ్యుకేట్ కావాలి, మరి అందరూ దీనివల్ల సత్ఫలితం పొందాలన్న ఉద్దేశంతోనే మన పీఠంలో కూడా ప్రతి నెల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బుల కోసం నేను ఈ కార్యక్రమం చేయట్లేదు, కేవలం 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది దీనివల్ల సత్ఫలితాలు రావాలన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. పైగా నేను చాలామందికి చెప్తూ ఉంటా, మీకు నిజంగా శక్తి ఉంటే కనుక విడిగా చేసుకోండి, నాగప్రతిష్ఠ అనేది విడిగా చేసుకోండి. శక్తి లేదు తప్పనిసరిగా సామూహికానికి రండి. మిడిల్ క్లాస్ వాడు కూడా ఈ యొక్క ఆశ్లేష బలి పూజ విడిగా చేయలేరు, ఎందుకంటే ₹1,00,000 కనీసం పైన అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ నాగప్రతిష్ఠ దీంట్లో కలిసి సామూహికంలో చేసుకున్నా, ఆశ్లేష బలి పూజ సామూహికంలో చేసుకుని నాగప్రతిష్ఠ విడిగా చేసుకోవాలి శక్తి ఉంటే. నిజంగా శక్తి లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం, దరిద్రంలో ఉన్నాం, మా వల్ల కాదు అన్న వాళ్ళు మాత్రం సామూహికంలో చేస్తే ఫలితం వస్తుంది. ఎందుకంటే కొండంత దేవుడు కొండంత పత్రిపట్ల మీద శాస్త్రం చెప్పలేదు. శక్తి లేనప్పుడు చేయొచ్చు, శక్తి ఉంది దేవుడికి తప్పనిసరిగా లోపం లేకుండా, ద్రవ్య లోపం లేకుండా, మన శక్తి లోపం లేకుండా చేయాలి. నేను చెప్పేది అది. ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనలేరు కదా గురుగారు, కొంతమంది ప్రత్యక్షంగా ఉండొచ్చు, కొంతమంది పరోక్షంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఫలితాలు వస్తాయండి? ఖచ్చితంగా బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేస్తే, వాళ్ళు కూర్చొని చేస్తే ఎంత ఫలితం వస్తుందో బ్రాహ్మణ చేస్తే కూడా అదే ఫలితం వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణది బ్రహ్మస్థానం కాబట్టి సాక్షాత్ బ్రహ్మ కూర్చొని చేసినట్లే నీకున్న దోషానికి. బ్రాహ్మణ చేస్తే 100% ఫలితం వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము రావట్లేదు కదా గురువు గారు, అదే మాకేదో ఇబ్బంది వచ్చిందండి కాబట్టి మేము రాలేము అంటూ ఉంటారు. ఇప్పుడు కర్మ ప్రభావం, కర్మ బలీయమైంది. మీకు చెప్పినా ఇంకే బుద్ధి పుట్టట్లేదు, ఇంకేదో కొత్త ఆలోచన వస్తుందంటే నీకు అనుభవించే కర్మ ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఒకరోజు కష్టపడితే అయిపోతుంది, జీవితకాలం బాధపడే కన్నా ఒకరోజు చేసుకోవడమే మంచిది. నిజంగా మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు తెచ్చేవాళ్ళు లేరు, కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు పాపం, మీరు రాలేవయ్యారు, అక్కడి నుంచి పల్లెటూర్లలో ఫోన్ చేస్తుంటారమ్మా. మరి వాళ్ళకి కొత్త సిటీ, మరి రావాలన్నా చేయాలన్నా వాళ్ళకి ఎవరు దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళు చక్కగా బ్రహ్మస్థానంలో బ్రాహ్మణ చేత నేనే కూర్చొని చేస్తాను స్వయంగా. రాలేని వాళ్ళ గోత్రనామాలతో నేనే చేయడం జరుగుతుంది. వాళ్ళ గోత్రనామాలు చెప్పి నేనే బ్రహ్మతో సంకల్పం తీసుకొని బ్రాహ్మణ చేత చేయించడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? కాల్ డిస్కనెక్ట్ అయింది. మరి ఈసారి జూలై 14వ తారీఖున చేస్తున్నటువంటి హోమాల ప్రత్యేకత ఏంటి గురుగారు? ఇదేనమ్మా, ప్రతినిత్యం కూడా మనం ఇదే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా శని దోషం మనిషిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని, మరి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి శని దోషం ఉంది. కాబట్టి ప్రతి నెలలో కూడా యొక్క 4 హోమాలు, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. సో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఎవరికైనా కాల్ కలవలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా గురువుగారితో ఫోన్లో మాట్లాడాలి అనుకున్నా, డైరెక్ట్గా కలవాలన్నా కూడా కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చక్కగా కాల్ చేయొచ్చండి. కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. జూలై 14వ తారీఖు ఆదివారం నాడు అందరికీ తెలిసిందే, ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాము, సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది ఈ జూలై నెలలో ఆదివారం 14వ తారీఖున పెట్టడం జరిగిందండి. ఎవరైనా కానీ శని దోషంతో బాధపడుతూ ఉన్నా కానీ, లేదా జాతకపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనుకుంటే కనుక ఒకవేళ ఈ హోమాల్లో అంటే రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శని హోమం, సోలిని దుర్గ,
సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాల్లో ఎవరైనా పాల్గొనాలి అంటే కనుక చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. వీటిల్లో మీరు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, లేదంటే మీ గోత్రనామాలు నమోదు చేసుకుంటే కనుక బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల సమక్షంలో గురువుగారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. చక్కగా మీరు పరోక్షంగా కూడా గోత్రనామాలు నమోదు చేయించుకొని వీటిల్లో పాల్గొనవచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? ఇస్తానండి. చెప్పండి. నా పేరు వినయ్ అండి. వినయ్ గారు చెప్పండి. 9/9/1995 అండి. 9995. సారీ సార్, 7/9/1995. 7995. టైం అండి టైం మీదేనా అండి జాతకం? అవునండి, నాదే అండి. టైము నైట్ అండి. అయ్యా గురుగారితో మాట్లాడండి మీరు. చెప్పయ్యా, ఫస్ట్ టీవీ సౌండ్ తగ్గించు. సార్ నమస్కారం సార్ గురుగారు. నమస్తే. టైం ఎంత? ఎన్నింటికి పుట్టావు చెప్పు. 1ంటికి పుట్టానండి. మిడ్ నైట్ 1 గంటకు పుట్టావు. అవునండి. చెప్పు సమస్య ఏంటి? సమస్య ఏంటో చెప్పు. అదేంటంటే నేను దేంట్లో ఉద్యోగం చేసినాను, స్థిరంగా ఉండడానికి ఉండట్లేదు సార్. డబ్బులు ఉండట్లేదు. డబ్బులు ఏదైనా దాచుకుందామంటే ఆ డబ్బులు సేవింగ్ చేసుకున్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, లేదంటే వేరే వృధా ఖర్చు అయిపోతున్నాయి. నా ప్రోగ్రామ్ ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నావా? రోజు చూస్తున్నావా? రెగ్యులర్ గా చూస్తానండి. మరి ఏం చెప్తుంటా నేను? సర్పశాప యోగం ఉన్నా, నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉంటే కూడా డబ్బు నిలబడదు, స్థిమితం ఉండదని రోజు చెప్తున్నా. విన్నావో లేదో? నీ జాతకంలో కూడా సర్పశాప యోగం ఉంది, గుర్తుపెట్టుకో. ఈ సర్పశాప యోగం అంటే నువ్వు ఎంత కష్టపడ్డా స్థిమితం ఉండదు. ఒక ఉద్యోగంలో 2 ఏళ్ళు పనిచేసావు అంటే 2 ఏళ్ళు ఖాళీగా ఉంటావునా? అవునండి. మరి ఏమవుతుంది? అప్పుల పాలేగా అయ్యేది మనిషి. కాబట్టి అయిపోతున్నానండి. ఇంకో మా భార్య తోటి గొడవలు అవుతున్నాయి. సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ చేయను ఆయన. ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయి. దాంతోపాటు ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని సమయంలో ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. నీది మకర రాశి. ఎన్నాళ్ళు విడిపోయి, ఎన్నాళ్ళు 2 ఏళ్ళు అయిందా దూరం అయిపోయి? అవునండి. అవునండి. నేను చెప్పేది రోజు అదే. మన పీఠంలో చేసేది కూడా మీలాంటి వాళ్ళ కోసమే చేసేది. మీలాంటి వాళ్ళకి తెలియపరిచి దానివల్ల మీకు సత్ఫలితం కలగాలనే చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఓకేనా? ఓకే. ఫస్ట్ రేపు కార్యక్రమం 14వ తారీఖు ఉంది. వచ్చి కూర్చొని చేసుకో. చేస్తే మార్గం దొరుకుతుంది తప్ప నువ్వు బాధపడో ఆలోచిస్తే ఏం రాదు. టైం వేస్ట్ తప్ప ఫలితం రాదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎప్పుడైనా విన్న తర్వాత దానికి మార్గం చేయాలి, గుర్తుపెట్టుకో. అప్పుడే దేవుడు మంచి మార్గం చూపిస్తాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1975 ఆగస్టు 23 మేడం. మా వారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? టైం అమ్మా, టైము టైము 10:30 అండి. ఉదయం పూట 10:30. అమ్మా గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నారా? సరే మాట్లాడండి అమ్మా గురుగారితో. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎక్కడ? గుంటూరు ఎక్కడ? నరసరావుపేట అండి. గుంటూరు కొంచెం యువతల నరసరావుపేట. మాది కూడా గుంటూరులే. చెప్పు. నరసరావుపేట. మాది గుంటూరు. చెప్పు. చెప్పమ్మా. అయ్యా అప్పులు బాగున్నాయి గురువు గారు. అది ఎలా ఉందో ఏందో అన్ని చెప్తున్నారు కదా దోషాల గురించి అని అడుగుదామని. మీ వారికి వచ్చాడు సర్పశాప యోగం, ధనస్థానంలో పడింది. ధనాధిపతితో కుజకేతువులు కలిసి ఉన్నారు. దీనివల్ల ఎంత సంపాదించినా ఒక రూపాయి మిగలదవునా? అవునండి. అవునా? ముందు మా చేతిలో డబ్బులు పోతున్నాయి, రావట్లేదు. వ్యాపారం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? వ్యాపారమే అయ్యగారు. చిన్న మాట, 28 సంవత్సరాల నుంచి చేస్తున్నా, రూపాయి చేతిలో లేదు. ఇంకోటి ఇదే చెయ్యాలని ఉంది. మేము చేయగలం అసలు ఇటు మేంగా తీసుకొని. ఏది వ్యాపారమా? వ్యాపారమే. జాయింట్ మీద ఉండే వ్యాపారం. వాళ్ళకొద్దు, మమ్మల్ని లోసుకోమని చెబుతున్నారు గురుగారు వాళ్ళ అన్నయ్యోళ్ళు. మాకేమో ఇంత డౌన్ లో అయిపోయి ఉన్నాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమ్మా, మంచి వ్యాపారం యోగం మీ ఆయనకు ఉంది. ఏం భయపడక్కర్లా. దానికే గురుగారా 100% వ్యాపారం చేయగలడు, గట్టిగా సంపాదిస్తాడు. ఈయన వల్లే కుటుంబంతో పైకి వచ్చింది. అవునా కదా? అందరు కుటుంబం 4 అన్నదమ్ములు వచ్చారు, కానీ మా చేతిలోనే లేవయ్య గారు. ఇప్పుడు చెప్పిందినమ్మా, తెలివితేటలు. ఈయన తెలివితేటల వల్లే అందరు పైకి వచ్చారు. అవునా? అవును, నిజం అయ్య గారు. అవును, నేను చెప్పేది అదే. మరి అంటే నీకెందుకు ఉపయోగపడదు? వాళ్ళకి ఉపయోగపడే యోగం నీకు ఉపయోగపడదా? నీ కుటుంబానికి అంటే నాకు అప్పులు అయ్యి ఇంత డిస్టర్బ్ లో ఉన్నాను. సహజంగా మనం దెబ్బతిన్నప్పుడు ఒక జంకు వస్తుంది. మళ్ళీ జీవితంలో పైకి రాగలవా? మళ్ళీ మనకు ఆ స్థితి వస్తుందా? మళ్ళీ మనం వ్యాపారం చేయగలమా? సహజంగా అనుమానం వస్తుంది. ఏం భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ చేయాలి. పైగా మీ ఆయనకు కుంభరాశి అయింది, కుంభలగ్నంలో శని ఉన్నాడు ప్రజెంట్. అర్థమైందమ్మా? ఈ యొక్క శని హోమం మన పీఠంలో రేపు 14వ తారీఖు చేస్తున్నాం.
చక్కగా వచ్చి కూర్చొని ఇవన్నీ చేసి ప్రయత్నం చేయి, మళ్ళీ తిరిగి ఉంటే నన్ను అడుగు, ఓకేనా? ఓకే అయ్యగారు, అక్కడికి వచ్చి చేయించుకోవాలి అయ్యగారు. వస్తే మంచిది, అదే ఓకేనా? అయ్యగారు, అదే. ఇంకా వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, దాని వివరాలు మా పిఎల్ చెప్తారు, ఎట్లా చేయాలంటే చెప్తారు, ఓకేనా? ఓకే అయ్యగారు. ఓకే రైట్, శుభం. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జూలై 2, 1975 అండి. ఎవరిదమ్మా జాతకం? మా వారిదండి. టైం అమ్మా? ఉదయం అండి. ఉదయం ఏ టైంలో అమ్మా? అమ్మ టీవీ చూడకండి. 12:30 12:30. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్ అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. నీ పెళ్ళైనా మీ ఆయన బాగా కలిసి వచ్చిందా లేదా? తెలీదండి. తెలీదా? పెళ్ళి ఏమైనా చేసుకున్నా, మీ ఆయన పెళ్లి చేసుకోలే? అవునండి. మరి ఆ రోజుకి ఈ రోజుకి మారిందా లేదా? ఇవాళ పుట్టినరోజు మారిందండి. అంటే నువ్వు ఎవరితో అడుగుతున్నావు? నీ జాతకం కాదు ఇది, అవునా? నవ్వుతున్నావు పైగా. మా ఆయనదేనండి. మరి నాకు తెలియదు అంటావు, మీకు కలిసి వచ్చిందిలే, నీకు తెలియదా నీ కుటుంబం గురించి, నీ సంసారం గురించి? అంటే మాది కంబైన్ ఫ్యామిలీ అండి, కలిసి వచ్చింది అంటే పెళ్ళయిన తర్వాత మీరున్న పెళ్లి కాకముందున్న పరిస్థితి ఈ రోజున్న స్థితి మారిందా లేదా చెప్పు? మారిందండి. కాకపోతే డబ్బులు నష్టపోతూ ఉంటారు. సరే, ఆస్తులు బాగా ఉన్నారా లేదా? కొన్నామండి, అప్పులు అయ్యాయి. అంటే జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే ఏమవుతుందంటే డబ్బులు వస్తాయి, సంపాదిస్తారు, మళ్ళీ అప్పులు పాలవుతూ ఉంటారు, గుర్తుపెట్టుకో. అదేనండి, ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేదండి గారు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేయాల్సిన కుజాష్టమ దోషాన్ని నాగప్రతిష్ఠ చేస్తే మళ్ళీ మీకు తిరుగులేని పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోమ్మా, ఓకేనా? అంత తప్ప దోషం లేదు. మీన రాశి అయింది, గజకేసర యోగం ఉంది మీ ఆయనకి, గుర్తుపెట్టుకో. గజకేసర యోగం ఉంటే అరణ్యంలో కూర్చుంటే కూడా డబ్బులు వస్తాయి, అర్థమైందా? చెట్టు కింద కూర్చుంటే కూడా సంపాదిస్తాడు ఆయన. చేయాల్సింది కుజదోషాన్ని నాగప్రతిష్ఠ చేయాలి, ఓకేనా? ఓకేమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/9/2003. టైం అమ్మా? రాత్రి 9 నుండి 10 లోపు. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిదండి. అమ్మాయి పేరు? విష్ణుప్రియ. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి గురుగారితో మాట్లాడండి అమ్మా. చదువు ఎలా ఉంటుందో, ఉద్యోగం భవిష్యత్తు ఎలా ఉంటుంది గురువు గారు? భవిష్యత్తు బాగానే ఉంది. కాస్త మీ అమ్మాయి కాస్త తెక్కెక్కువగా. మా అమ్మాయిగా? మీ అమ్మాయిగా, మరి మా అమ్మాయికి కాదు. అవును గురుగారు, కొంచెం. మరి మా అమ్మాయిగా అంటావే, మీ అమ్మాయి జాతకం చెప్పేది. సరే, చదువు బ్రహ్మాండంగా ఉంది, చాలా తెలివిగలది. నెంబర్ 1 జాబ్ వస్తుంది, పిల్లలు పుట్టినాక మంచి యోగం ఉంటుంది. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, రాసి పెట్టుకుని చెప్పింది. పెళ్లి విషయంలో ఖచ్చితంగా ఎవరన్నా నమ్మి మోసపోవడం కానీ లేదు. నువ్వు 100 సంబంధాలు అయితే ఒకటి సెలెక్ట్ చేసి పెళ్లి చేస్తే కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి, గుర్తుపెట్టుకో. దీనికి ముందుగా ఆశ్లేష బలి పూజ నాగ ప్రతిష్ఠ చేయించండి, ఓకేనా? ఎందుకంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కడో దెబ్బతింటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, అర్థమైందా? ఇది చేయకుండా మాత్రం నువ్వు మూర్ఖంగా ముందుకెళ్తే మాత్రం దెబ్బతింటుంది వ్యవహారం, ఓకే అమ్మా? వివరాలు కావాలంటే ఆ అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1900. అమ్మ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయాలి ఫస్ట్ మీరు. 1991 నవంబర్ చెప్పండి. 27 టైము? టైం తెలీదండి. పొద్దున్న, మధ్యాహ్నం? నైట్ 11:45 సరే, ఎవరిదమ్మా ఈ జాతకం? అన్నయ్యదండి. అన్నయ్య పేరు? రవి అండి, వినుకొండ. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా, పెళ్లి చేసావా? పెళ్లి కోసమేనండి గురుగారు. లగ్న దోషం ఉంది మీ అన్నయ్యకి. అవును, లగ్న దోషం ఉంది, నాగదోషం ఉంది, శుక్రుడు నీచపడ్డాడు. ఇన్ని దోషాలుంటే పెళ్ళి ఎక్కడ అవుతుంది? అవన్నీ చేయించాలమ్మా.
శుక్రుడికి జపహోమాలు, నాగదోషం, నాగప్రతిష్ఠ, తర్వాత కదళీ వివాహం, ఈ 3 చేస్తే పెళ్ళి అనేది అడుగు ముందుకు పడుతుంది, అయిన తర్వాత మంచిగా ఉంటుంది. అవి చేయకుండా నువ్వు ముందుకెళ్ళావా అసలు అడుగే పడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు కష్టపడి సంబంధం పెళ్లి చేస్తే కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకేనా? ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే, దోష పరిహారం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా. అలాగే చాలామంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు, కాల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ కాల్ కలవకపోతే దోష పరిహారాలు ఏమన్నా చేసుకోవాలి అనుకున్నా, గురువుగారు నిర్వహిస్తున్నటువంటి హోమాల్లో పాల్గొనాలి అనుకున్నా, లేదా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. గత నెల పాల్గొనలేకపోయాం, గతసారి పాల్గొనలేకపోయాం, ఈసారన్న అవకాశం ఉందా అని చెప్పి కూడా పీఠానికి కాల్ చేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి జూలై 14వ తారీఖు ఆదివారం నాడు మరొకసారి ఈ మాసంలో గురువుగారు కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోందండి. ఆ రోజున సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా రుద్రహోమం, శని హోమం, మృత్యుంజయ హోమము, శూలిని దుర్గా, లక్ష్మీ నృసింహ హోమాలు అనేవి జరగబోతున్నాయి. ఇందులో ఎవరైనా పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి చక్కగా ఫోన్ చేసి మీ పేరు, గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వచ్చి పాల్గొనవచ్చు. అవకాశం లేదు అనుకుంటే మీరు ఎక్కడున్నా కూడా మీ గోత్రనామాల ద్వారా పూజ అయితే చక్కగా జరిగిపోతుంది, దోష పరిహారం జరుగుతుంది. అదేవిధంగా గురువుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు, లేదా అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో కూడా మాట్లాడచ్చు. అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. గురుగారు ఒక ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.